changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో పలికిన రెండవ మాటను మనం ధ్యానించుకుందాం. మొదటి మాటను మీరు విన్నారని నేను ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. రెండవ మాటలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని పలికిన్నారంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఈ మాటను మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేయబడినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. అందుకు గాను యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనంలో అతిక్రమము చేయు వారిలో ఒక్కని వానిగా ఎంచబడెను అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఇద్దరు దొంగల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ వేస్తున్నారు. వారిద్దరు కూడా దొంగలు అని లేఖనము సెలవిచ్చుచూ ఉన్నది. ఈ యేసుక్రీస్తు ప్రభు వారిని కుడివైపునున్న, అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి కుడివైపునున్న దొంగ అంటున్నాడు, నీవు అంటే ఎడమ వైపునున్న వాని దొంగతో గద్దిస్తూ, ఎడమ వైపు ఉన్న వాడు ఏమంటున్నాడంటే, నువ్వు దేవుడు అయితే యేసు, నువ్వు నిజంగా దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మను రక్షించు. నువ్వు దేవుడు అయితే నువ్వు సిలువలోంచి దిగు, నువ్వు దేవుడు కదా, మమ్మల్ని కూడా రక్షించు అని ఎడమ వైపు ఉన్న దొంగ అంటే, కుడివైపున ఉన్న దొంగ ఏమంటున్నాడంటే తన జీవితం గురించిన ఒక పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు. ఎడమ వైపునున్న వాడిని చూచి గద్దించుచు, నీవు దేవునికి భయపడవా? మొట్టమొదటిగా కుడివైపునున్న దొంగ ఏమంటున్నాడంటే, దేవునికి భయపడవా? చాలా సందర్భాల్లో చాలా మంది వారు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నా దేవుని భయం అస్సలు ఉండదు వారి జీవితాల్లో. దేవుని భయం ఉండకపోగా, ప్రభా ఈ సమస్య నుంచి, ఈ కష్టం నుంచి, ఈ పనిష్మెంట్ నుంచి నన్ను విడిపించు అని అంటారే కానీ దేవునికి భయపడరు. ఇది నా పాపం వల్ల వచ్చింది, ఈ శిక్ష నేను అనుభవిస్తున్నానంటే ఇది నేను చేసిన తప్పిదం వల్ల వచ్చిందని మాత్రం గ్రహింపలేరు. కుడివైపు నన్ను దొంగ ఏమంటున్నాడంటే, నీవు దేవునికి భయపడవా? దేవుని భయం నీలో ఉందా ప్రియ దేవుని బిడ్డ? చాలా సందర్భాల్లో దేవుని భయంలోకి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా నువ్వు బ్రతుకుతున్నావేమో. కుడివైపు నన్న దొంగ నేర్పించే పాఠం ఏంటంటే దేవుని భయము. రెండవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే ఏమంటున్నాడంటే, ఎడమ వైపు ఉన్న దొంగను చూసి, ఇది న్యాయమే, మనం ఏదైతే శిక్ష అనుభవిస్తున్నాం చూసావా, అది న్యాయమే, కానీ ఈయన యందు ఏ తప్పిదము లేదు అంటున్నాడు. అంటే కుడివైపు ఉన్న దొంగ అసలు నేను ఎందుకు సిలువలో ఎలాడుతున్నానో అతన్ని గురించి అంతా కూడా పశ్చాత్తాపడ్డాడు. దేవునికి భయపడాలని, ఇది న్యాయమే. మనం చేసిన దొంగతనాలకు ఎన్నోసార్లు డబ్బులు దొంగతనం చేసి ఉంటాం, ఎంతోమందిని దోచుకుని ఉంటాం, ఎప్పుడు దొరకలేదు, దొరికాం, శిక్ష వేశారు, ఇది న్యాయమే, కానీ ఆయన ఏ తప్పిదం చేయలేదు అని విశ్వాసం ఉంచాడు. రెండవదిగా నా జీవితంలో రియలైజ్ అవ్వాలి, నీవున్న స్థితిని బట్టి ఇది న్యాయమే, ఇది నాకు న్యాయమే, దేవుడు నాకు ఏది చేసినా న్యాయమే అని మనము గుర్తించాలి. చాలా సందర్భాల్లో గుర్తించు, ఎందుకు ప్రభు నాకు ఎంత అన్యాయం చేశావు అని అంటూ ఉంటారు. దేవుడు అన్యాయం చేసేవాడు కాదండి. నువ్వు అపోహతో ఉన్నావు. ఎడమవైపున ఉన్న దొంగలాగా నువ్వు కూడా నిజంగా దేవుడు ఉంటే నాకు ఇంత చేయొచ్చు కదా, నాకు ఇంత అన్యాయం ఎందుకు జరిగింది? దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు అనుకుంటున్నావు విడిచిపెట్టాడని, నువ్వు అనుకుంటున్నావు నీకు అన్యాయం చేశాడని. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన అన్యాయం చేయడు. నీ జీవితంలో అన్యాయం చేశాడు అనుకుంటున్నావు దేవుడు నీకు? నో, దేవుడు అన్యాయస్తుడు కాదు. కుడివైపు ఉన్న దొంగ ఏమంటున్నాడంటే, ఇది న్యాయమే. ఏది న్యాయం? మనం సిలువలో ఇలాగా మనం చేసిన దొంగతనాలకు శిక్ష అనుభవించడం న్యాయమే. చాలా సందర్భాలు చాలా మంది తప్పు చేస్తారు కానీ శిక్ష మాత్రం అనుభవించరు. శిక్ష అనుభవించేటప్పుడు ఇది న్యాయమేనా ప్రభువా అంటూ ఉంటారు. మూడవదిగా తను ఏమంటున్నాడంటే, నేడు యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. అంటే కుడివైపున ఉన్న దొంగకి కొంత థియాలజీ గురించి అర్థమవుతుంది. ఏమని? దేవుని రాజ్యం ఉందని, అదే దేవుని రాజ్యం వచ్చినప్పుడు ఆయన కూడా వస్తాడని, ఆయన వచ్చినప్పుడు ఒకసారి ఒక పాలు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన నన్ను మర్చిపోమాక అని దేవుణ్ణి అక్కడే ఆ సిలువలోనే వేలాడుతూనే ఒక పశ్చాత్తాపం, ఒక మారు మనసు, ఒక జీవితంలో పరివర్తనం. చాలామంది అంటారు, యేసుని నమ్ముకోయ్యా, అమ్మా యేసుని నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకో, దేవుడిని పాపాలను క్షమిస్తాడు, నరకం నుండి తప్పిస్తాడు, ఇలాగనే మరణానికి వెళ్ళిపోతే నరకంలో ఉండిపోతామని చాలా మందికి స్వార్థ చెప్తుంటే, మా తెలుసులే అయ్యారు
మేము సిలువలో ఉన్న దొంగ ఎట్టగా చనిపోయే ముందు మారు మనసు పొందాడు, మేము కూడా అట్టగా పొందుతామని చాలా మంది అంటూ ఉంటారు. బాప్తీసం తీసుకుంటే సిలువలో ఉన్న దొంగ బాప్తీసం తీసుకున్నాడా, కుడివైపున ఉన్న దొంగ బాప్తీసం తీసుకున్నాడా, మేము బాప్తీసం లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతాం అని చాలా మంది రకరకాలుగా వారికి ఉన్న సొంత ఫిలాసఫీలు మాట్లాడుతూ ఉంటారు. ఇదేమో వాక్యం ఉంటేనే నేను నా జీవితంలో కుడివైపునున్న దొంగ ఏం చెప్తున్నాడంటే, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. అంటే విశ్వాసం ఉంచాడు, దేవుని రాజ్యం ఒకటి ఉందని, ఆయన రాజ్యముతో రాబోతాడు అని. అనగా మరలా సెకండ్ కమింగ్ గురించి ఒక అవగాహన ఉంది. ఎవరికి? కుడివైపునున్న దొంగకి. ఎడమ వైపునున్న దొంగకి అవేం లేవు. దేవుడు అయితే నీ మేకులను కూడా పీక్కొని మమ్మల్ని కూడా రక్షించు. అంటే కేవలం భౌతిక సంబంధమైన రక్షణ మాత్రమే కాదు ఆయన అనుగ్రహించేది, ఆత్మ సంబంధమైన రక్షణ. అనగా నీ పాపము నుండి, నీ శాపము నుండి, నీ యొక్క హేయ క్రియల నుంచి, నీ వంకర జీవితం నుంచి, నరకం నుండి తప్పించగలిగేదే రక్షణ. వాక్యం ఉంటున్న నీ జీవితంలో పశ్చాత్తాపం ఉందా? దేవుని రాజ్యం కొరకు అడుగుతున్నాడండి. ఇంకేముంది నా బ్రతుక్కి? దొంగతనం చేశాను, శిక్ష అనుభవిస్తున్నాను, కొద్దిసేపటి నేను కూడా చనిపోతాను, చనిపోయి ఎక్కడికి వెళ్తాను? నరకానికే వెళ్తాను. అందుకని యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయ్యా, నీ రాజ్యంలో నాకు నువ్వు స్థానం ఇవ్వయ్యా అని దేవుణ్ణి ప్రార్థించినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని రాజ్యం కొరకు అవగాహన ఉందని జీవితంలో ప్రతి దినము దేవుని రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నేను ఉండాలి, నా రాజుతో నేను ఉండాలి, నా రాజు రొమ్మును నేను ఆనుకోవాలన్న అవగాహన నీలో ఉందా? విచ్చలవిడిగా పాపం చేస్తూ ఈ లోకంలో సంతోషంతో తిని తాగి తృప్తి పొంది లోక సుఖభోగాలతో నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నామేమో. దేవుని రాజ్యం ఒకటి ఉంది, ఆయన రాబోతున్నాడు. ఆయన రారాజుగా, యూదుల కొదవ సింహంగా, ఆయన గర్జించే సింహంగా రాబోతున్నాడు. ఆ రాజ్యం కొరకు ఎదురు చూడగలిగిన నిరీక్షణ నీలో ఉందా? సిద్ధపడగలిగిన కృప ఉందా? కుడివైపునున్న దొంగ పేరు ఏంటి అని అంటే డిస్మస్. ఎడమ వైపునున్న దొంగ పేరు ఏంటంటే గెస్టస్. మీకు ఎలా తెలుసు అని అంటారేమో. అపోస్తలుడైన పౌలు బైబిల్ గ్రంథంలో కొన్ని పుస్తకాలు కంపైల్ చేయబడలేదండి. నూతన నిబంధనలో కొన్ని పుస్తకాలు కొంతమంది రాశారు. అపోస్తలుడైన పౌలు కూడా అతనికి తెలిసిన సువార్త విషయాలన్నీ కూడా రాస్తున్నప్పుడు అతడు తన యొక్క సువార్తల్లో ఈ దొంగల పేర్లు పొందుపరిచినట్లుగా చరిత్ర పుస్తకాల్లో నుంచి మనం గమనిస్తున్నాం. గాస్పెల్ అకార్డింగ్ టు పాల్, అతని యొక్క సువార్తలో ఇద్దరు దొంగల పేర్లు కూడా ఉన్నాయి. కుడివైపున ఉన్న వ్యక్తి డిస్మస్. డిస్మస్ ఏమంటున్నాడంటే దేవునికి భయపడాలి అని అంటున్నాడు. నీ జీవితంలో దేవుని భయం ఉందా? దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా పాపాన్ని జరిగిస్తూ ఎవరు నన్ను చూస్తున్నారు, దేవుడు నన్ను క్షమిస్తాడులే అనుకుంటున్నావేమో. దేవుని భయం లేకపోతే అక్కడ జనుల జీవితాల్లో నాశనమే తప్ప ఏమి ఉండదు. దేవునికి భయపడని వాడి జీవితం ఈ లోకంలో ఎలా ఉంటుందంటే ఒక దెయ్యాల దెబ్బలాగా ఉంటుంది. తన జీవితం నిత్యం ఏడుపులే, ఎప్పుడు చూసినా కొట్లాటలే, ఎప్పుడు చూసినా పాప సంబంధమైన జీవితాన్ని బట్టి, పాప వ్యసనాలను బట్టి, పాప దోషాలను బట్టి, పాప దాస్యాన్ని బట్టి జీవితంలో నెమ్మది ఉండదు. దేవునికి భయపడు, వెచ్చలవిడిగా జీవిస్తూ పాపం చేస్తూ దేవుడు లేడని, దేవుడున్నా ఏం చేయగలనని, దేవుడు క్షమిస్తాడని దేవునికి భయపడని జీవితం నీలో ఉందేమో. దేవునికి భయపడాలి. రెండవదిగా ఈ డిస్మస్ ఏమంటున్నాడంటే ఇది న్యాయమే. ప్రతిదినం అనుకోవాలి, లార్డ్ వాట్ ఎవర్ యు డూ ఇన్ మై లైఫ్ దట్ ఈస్ వెరీ ఫైన్. అనుకుంటున్నావా నీ జీవితంలో ఏది ఎదురొచ్చినా, అయ్యా నువ్వు ఏది చేసినా నాకు ఇష్టమే, ఇది న్యాయమే అని నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా? ఏది చేసినా ఎందుకు ప్రభు నాకెంత అన్యాయం చేసావని దేవుణ్ణి ఎద్దేవా చేస్తున్నావేమో. సహించు, భరించు. సహించనంత కంటే ఆయన ఎక్కువగా నిన్ను శోధించడం. నీ గురించి నీకన్నా ఆయనకు బాగా తెలుసు. నువ్వు ఎంతగా నువ్వు శోధనలు సహించగలవో తెలుసు. కానీ నీలో ఉన్న అసహనం, నేను ఇదంతా చేయలేను, ఇదంతా నాకు వద్దు అన్నట్లుగా కొన్ని సందర్భాల్లో నీ పరిస్థితులు ఉండొచ్చు. మూడవదిగా దేవుని రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో ఉండాలని, రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాడు. దేవుని రాజ్యంలో ఉంటావు నువ్వు? దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్నావా? ఆయన రాబోతున్నాడు, రారాజుగా ఆయన రాబోతున్నాడు. అనేక పరిస్థితులు రెండవ రాకడకు హెచ్చరికగా నేను ప్రతిదినం హెచ్చరిస్తూ ఉంటే విచ్చలవిడిగా పాపాన్ని చేస్తూ దేవుడు నీ జీవితంలో లేదా నీ యొక్క పాపాలను బట్టి పొందుకుంటున్న శిక్షను బట్టి పశ్చాత్తాపం లేక మారు మనసు లేకుండా ఇష్టానుసారంగా ఇది న్యాయమైన ప్రభు అంటే
నీ జీవితంలో మారు మనసు, పాప క్షమాపణ, దేవుని రాజ్య సిద్ధపాటు నీ జీవితంలో లేకపోతే ఈ భూమి మీద ఉన్న బ్రతుకు వ్యర్థమే. గెస్తస్ అదే అంటున్నాడు, మమ్మల్ని కూడా దించేయా, మేము వెళ్ళి ఇంకో దొంగతనాన్ని నేను చేయాలి. ఎక్కడైతే నేను దొంగతనాలు చేయలేకపోయానో మరలా అక్కడ నేను దొంగతనాలు చేయాలి, నన్ను దించు సిలువ నుంచి. నా బ్రతుకు మారదు. నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు, నన్ను కూడా సిలువ నుంచి దించు. వెంటనే ఆన్ ద వెరీ నెక్స్ట్ సెకండ్ మరలా వెళ్ళి దొంగతనం చేస్తారు. ఎందుకంటే పాపమే వారి యొక్క జీవితం. ఇదేమో దేవుని వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, ఎలాగ నీ జీవితం ఉంది? కుడివైపున ఉన్న వారి జీవితంలో మారు మనసు, పశ్చాత్తాప, దేవుని రాజ్య సిద్ధపాటు ఉంటే, ఎడమ వైపున వ్యక్తి గురించి అతని జీవితం ఏంటంటే ఎప్పుడు పాపం చేద్దామా, ఎప్పుడు పాపం చేయడానికి అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు 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 అని ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ జీవితం ఒకరోజు ముగించబడుతుంది. నీ విచ్చలవిడి పాప జీవితాన్ని బట్టి నీ యొక్క జీవితము, మరణం తర్వాత ఉన్న జీవితం గురించిన అవగాహన లేనట్టి వాడుగా గెస్తస్ ఉన్నాడు. ఇక్కడ 3 సిలువలు కనబడుతున్నాయి. ఒక సిలువకు మనం ఏమని పేరు పెట్టొచ్చు అంటే ఎ క్రాస్ ఆఫ్ రిజరక్షన్. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువను, ఆయన సిలువ మనకేం తెలియజేస్తుందంటే పునరుద్ధానాన్ని తెలియజేస్తుంది. అందుకని దేవుడు ఏమన్నాడంటే, నీవు నాతో కూడా, నేడు నాతో కూడా పరదైసులో. దేవుడు ఇచ్చేసాడండి. ఇంకా దేవుడు గొప్ప బహుమానం ఇచ్చేసాడు గెస్తస్కి. దేవుడు దేవుడు మస్తస్కి గొప్ప డిస్మస్కి గొప్ప బహుమానం ఇచ్చాడు. అదేంటి అని అంటే, నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఎంత గొప్ప ధన్యత కదా దేవునితో ఉండడం. ఏమిటి పరదేశం అని అంటే, పరిశుద్ధుల యొక్క ఆత్మలు భద్రపరచు స్థలాన్ని ఏమంటారంటే పరదైస్ అంటారు. ఇంగ్లీష్లో ప్యారడైజ్ అని మనం గమనిస్తూ ఉన్నాం. పరిశుద్ధుల ఆత్మలను ఉంచే స్థలాన్ని పరదైసు అంటారు. పాతాళం అంటే ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవించారో వారందరూ కూడా పాతాళంలో ఉంటారు. దేవుని రాకడ వచ్చినప్పుడు పరదేశంలో ఉన్నవారు పరలోకానికి, పాతాళంలో ఉన్నవారు నరకానికి వెళ్ళిపోతారు అని మనము ఎస్కటాలజీ సంబంధించిన విషయాలను నేర్చుకుంటున్నప్పుడు మనందరం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు దేవుడు ఏమన్నారంటే, అయ్యా నువ్వు సిలువలో కుడిపక్కన నాతో పాటు మాత్రమే కాదు, మరణం తర్వాత కూడా నువ్వు నాతోనే ఉంటావు. ఎందుకంటే దేవుడు పరదేశంలో ఉంటాడని ఆయనకి తెలుసు. అంత మాత్రమే కాదు, పరదేశంలో ఉండే భాగ్యాన్ని డిస్మస్ కూడా పొందుకున్నాడు. మరి వాక్యం ఏంటంటే, నీ జీవితంలో దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు ఉందా? దేవుని రాజ్యంలో నేను వారసురాలుగా ఉండాలి, ఆయనతో ఉండాలి, ఆయనతోనే నా శేష జీవితాన్ని, ఆయనతోనే నిత్యత్వాన్ని గడపాలన్న అవగాహన నీలో ఉన్నదా? యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానాన్ని అనుగ్రహించే ఒక సిలువగా మనం గమనిస్తున్నాం. ఎ క్రాస్ ఆఫ్ రిజరక్షన్. డిస్మస్ యొక్క సిలువ మనకేం తెలియజేస్తుంది అని అంటే, ఎ క్రాస్ ఆఫ్ రెపెంటెన్స్, అనగా మారు మనసుతో కూడిన సిలువ. సిలువలో ఉన్న ఆ వ్యక్తి మారు మనసు పొంది ఉన్నాడు, జీవితాన్ని మార్చుకున్నాడు. అయ్యో ఇది న్యాయమే, కానీ ఆయన ఎందుకు తెప్పుదో లేదు, నేను తప్పు చేశాను, నేను దొంగనే, నేను దొంగతనం చేశాను, దేవునికి భయపడాలి, అయ్యా నేను నీకు భయపడతానయ్యా అని ఒప్పుకున్నాడు. సిలువలోనే తన జీవితాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. దేవుని క్షమ కొరకు, దేవుని యొక్క రాజ్యములో స్థానం కొరకు ప్రాధేయపడ్డాడు. కానీ గెస్తస్ అయితే అలాంటిది ఏమీ చేయలేదు. గెస్తస్ సిలువ మనకేం నేర్పిస్తుంది, లేదా దానికి ఒక ఏమని పేరు పెట్టొచ్చు అని అంటే, ఎ క్రాస్ ఆఫ్ రెబెలియన్, తిరుగుబాటు సిలువ. దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. నీవు నిజముగా యూదుల రాజు అయితే, నిజముగా దేవుడు అయితే నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. ఈరోజు చాలా మంది ఇలాంటి వాళ్ళు, ఈ గెస్తస్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో. సిలువలో 3 మేకులు పీక్కొని దేవుడా అని అజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సిలువలో వేలాడింది ఎందుకో తెలుసా? అయ్యా నీ పాపాలు క్షమించడానికేనయ్యా, నీ అజ్ఞానాన్ని తొలగించడానికి ఆయన సిలువలో వేలాడింది. అది గుర్తించాలి నువ్వా. దేవుడిని మనందరం కూడా మహిమపరచవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. నీ జీవితంలో నువ్వు ఎవరైనా సరే, నీ పాపం ఏదైనా సరే, దేవుని రాజ్యం ఒకటి ఉందని, రాజ్యంలో ఉండాలన్న అవగాహన నీలో నాలో ఉంటే భయపడతాం. ఇది న్యాయమే అని దేవుని రాజ్యము కొరకు మనం తప్పకుండా సిద్ధపడతాం. దేవుడు ఇట్టి మాటలను మనం ఎన్నికడులో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎందరూ పాప జీవితాన్ని ఇంకా జీవిస్తూ పాపానికే బానిసలైపోయి
వారి జీవితంలో ప్రభా పాపానికి దాసులైపోయి పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. ఎప్పటికైనా నీ యందు భయమును పుట్టించండి. నీ రాజ్యముతో వచ్చినప్పుడు వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ రాజ్యంలో మాకు వారసత్వాన్ని అనుగ్రహించి నీ రాజ్యంలో మేమును ఉండగలిగిన విధముగా నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. యేసయ్యా నీకు వందనాలు. ఏ విధంగా దేవనైనా డిస్మస్ మారు మనసు పొందుకున్నాడు ఇద్దరు వాక్యం వింటున్న వారి జీవితాల్లో మారు మనసును దయచేయండి తండ్రి. అయ్యా తిరుగుబాటు చేసే వాళ్ళంగా కాక మారు మనసు పొందుకొని పునరుద్ధానాన్ని మేము అనుభవించినట్లుగా నీ కృపను దయచేయండి. వాక్యం విన్న మా ప్రియులను మీరు దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగిపెడుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me.